హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి శ్రీరామనవమి బ్యానర్ ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది. సో మీరు ఆల్రెడీ తమిళలో అయితే చూసారు కదా. సో సేమ్ అలాగే మీరు కూడా మీ పిక్ పెట్టుకొని నీట్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్ పెట్టుకొని నీట్గా శ్రీరామనవమి బ్యానర్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలాగైతే ఇప్పుడైతే చూపిస్తాను, మీరు ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి, మీకు అయితే సింపుల్గా అయితే అర్థమైతే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఎడిటింగ్ వచ్చేసి పిక్చర్ అప్లికేషన్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు సర్చ్లో పిక్చర్ అని సర్చ్ అయితే చేసి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిక్చర్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్కి ఇలా కనపడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ ఎడిడే ఫోటో, ఎడిడే వీడియో, మేక్ ఏ కాలేజ్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎడిడే ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ఎడిడే ఫోటో మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా కొన్ని పిక్స్ అయితే కనపడుతున్నాయి కదా. సో మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే ఇక్కడ మీకు కనపడతాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే వేసుకోండి. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కానీ ఈ తోరణం పిక్ కానీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ రామయ్య సీతమ్మ పిక్స్, సో ఈ పిక్స్ అని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. సో అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మెటీరియల్ లింక్స్ అన్ని కూడా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకొని స్టెప్ బై స్టెప్ నేను ఎలా చెప్తున్నాను సో మీరు కూడా సింపుల్గా అయితే అలా అయితే చేసుకోండి. మీకు శ్రీరామనవమి బ్యానర్ ఎడిటింగ్ సింపుల్గా అయితే రెడీ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రాప్లోకి వెళ్ళేసి ఇక్కడ 3:4 అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇప్పుడు టిక్ మార్క్ వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. సో స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ పక్కన యాడ్ ఫోటో ఉంటుంది. సో యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక తోరణం అయితే యాడ్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ ఈ పిక్ యాడ్ వన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని యారో పైన ట్యాప్ చేసుకొని జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకోండి మొత్తం. సో మీ 2 ఫింగర్స్ కూడా ఇలా పెట్టుకొని జూమ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని పైనకి అయితే తీసుకురండి ఇలా. సో ఇలా కరెక్ట్ పైన తీసుకొచ్చి కరెక్ట్గా దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ అయోధ్య టెంపుల్ టైప్ ఉంది కదా పిక్. సో అయోధ్య టెంపుల్, సో ఈ పిక్ అయితే మనం యాడ్ అయితే చేసుకుందాం. ఇక్కడ యాడ్ వన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం క్రాప్ అయితే చేస్తాం. సో క్రాప్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇలా అయితే క్రాప్ చేసుకొని టిక్ మార్క్ చేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిమూవ్ ఉంది కదా ఆపోజిట్ పక్కన. సో రిమూవ్ మీద ట్యాప్ చేసుకొని రిమూవ్ బీజీ అంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది కదా ఇక్కడ. సో దీనిపైన ట్యాప్ చేసుకోండి. మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది, పిక్కున్న బ్యాక్గ్రౌండ్. సో చూడండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. కొంచెం టైం అయితే తీసుకొని సో రిమూవ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని లెఫ్ట్ కొంచెం జరుపుకొని జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకొని ఇప్పుడు మిడిల్లోకి అయితే తీసుకొచ్చి కొంచెం జూమ్ చేసుకున్న తర్వాతకి దీన్ని ఇలా అయితే తీసుకురాండి. సో తీసుకొచ్చి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎరేజ్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుంటే మీకు ఇక్కడ హార్డ్నెస్, ఒపాసిటీ, సైజ్ అనే 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హార్డ్నెస్ వచ్చేసి మొత్తం 0 చేసుకోండి. సో 1 చేసుకోండి. అండ్ ఇక్కడ సైజు 70 or 80 మధ్యలో పెట్టుకోండి మీరు. ఒపాసిటీ కూడా 70 or 80 మధ్యలో పెట్టేసుకొని మనము ఈ పిక్ అయితే జూమ్ చేసుకొని ఇక్కడ నుంచి ఎరేజ్ అయితే చేద్దాం. ఇలా కింది పార్ట్ అంతా కూడా ఇలా ఎరేజ్ అయితే చేసుకోండి. సో ఇలా నీట్గా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి కింది పార్ట్ అంతా కూడా. సో ఇలా నీట్గా ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని కొంచెం జూమ్ అయితే చేద్దాం ఇలా. సో జూమ్ చేసుకున్న తర్వాతకి దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఈ టెంపుల్ పిక్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒపాసిటీ మీద ట్యాప్ చేసుకొని దీని ఒక ఒపాసిటీ మీరు 60 పెట్టేసుకోండి. సో 60 పెట్టేసుకున్న తర్వాతకి దీన్ని సెంటర్లో అయితే కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్గా వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ రామయ్య ఇంకా సీతమ్మ పిక్ అయితే ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని యాడ్ వన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు జూమ్ అయితే చేద్దాం ఇలా. సో జూమ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎరేజ్ ఐకాన్ ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఎరేజ్ మీద ట్యాప్ చేసుకొని హార్డ్నెస్లో 1 పెట్టేసుకొని ఆపోజిట్ సైజ్ వచ్చేసి 70 or 80. సో ఈ మధ్యలో పెట్టేసుకొని ఇక్కడ నుంచి మీరు ఎరేజ్ అయితే వేసుకోండి ఇలా. సో ఇక్కడ ఎరేజ్ అయితే వేసుకోండి ఇలా నీట్గా.
సో ఇప్పుడు ఇలా నీట్గా అయితే ఎరేజ్ అయితే చేసుకుని కదా, సో చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో కట్అవుట్ పక్కన, సో అడ్జస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ క్లారిటీ వచ్చేసి కొంచెం అయితే పెంచుకోండి. మీరు ఒక 20 పెంచుకొని సాచురేషన్ వచ్చేసి కూడా ఒక 15 పెట్టుకోండి. సో 15 పెట్టుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ క్లారిటీలో వచ్చేసి సో క్లారిటీ అయితే పెంచుకున్నాం, సాచురేషన్ కూడా పెంచుకున్నాము. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కాంట్రాస్ట్ వచ్చేసి కొంచెం అయితే పెంచుకోండి, ఒక 10%. సో పెంచుకున్న తర్వాతకి మనకు పిక్ కొంచెం లుక్ అయితే బాగా అయితే కనిపిస్తుంది కదా, కొంచెం హెచ్డి టైప్. సో ఇలా అయితే ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం పిక్ అయితే జూమ్ చేసుకోండి ఇలా. సో జూమ్ చేసుకున్న తర్వాతకి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ శ్రీరామనవమి శుభాకాంక్షలు అనే ఒక పిఎన్జీ అయితే ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేసుకొని యాడ్ వన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని కొంచెం క్రాప్ అయితే వేసుకుందాం. సో క్రాప్లోకి వెళ్ళేసి ఇలా అయితే క్రాప్ చేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఈ పిఎన్జీని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఇలా. సో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఈ పిక్ను మనం కొంచెం అయితే పెద్ద అయితే పెట్టి ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు మీ యొక్క పిక్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను ఎన్టీఆర్ అన్న పిక్ అయితే పెడుతున్నాను. సో మీరు మీ పిక్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రాప్లోకి వెళ్ళేసి మంచిగా క్రాప్ అయితే చేద్దాం. సో చేసుకున్న తర్వాతకి టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిమూవ్ బ్యాక్ బీజీ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకోండి. మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది, పిక్ ఉన్న బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అవుతుంది కదా. సో దీన్ని కొంచెం జూమ్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎరేజ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని సేమ్ హార్డ్నెస్ 1 పెట్టేసుకొని ఆపోజిట్ సైజు 70 or 80 మొదలు పెట్టేసుకొని ఇప్పుడు పిక్ని జూమ్ చేసి కింది పార్ట్ అంతా కూడా మనం నీట్గా అయితే ఎరేజ్ అయితే చేద్దాం. ఇలా కొంచెం లుక్ అయితే బాగా అయితే ఉంటుంది. ఇలా కొంచెం నీట్గా ఎరేజ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని పిక్ని ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి, కరెక్ట్గా జూమ్ చేసుకొని ఇలా. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మీ పిక్ డల్ ఉంటే ఇక్కడ అడ్జస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్ అయితే ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఎన్టీఆర్ అన్న పిక్ అయితే ఓకే బాగా అవుతుంది కాబట్టి నేను ఏం అడ్జస్ట్మెంట్ చేస్తలేను. సో ఒకవేళ మీ పిక్ డల్ ఉంటే ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. ఇక్కడ బ్రైట్నెస్, క్లారిటీ, సాచురేషన్ ఉంటుంది కదా, సో దీన్ని బట్టి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు పిక్ మీద సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేసుకొని పిక్ అయితే కొంచెం మంచిగా ఉంది. సో ఓకే ఇప్పుడు శ్రీరామనవమి అనేది కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఇలా. సో ఇప్పుడు పిక్ అయితే డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ వన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక లైట్ పిఎన్జీ అయితే ఇస్తాను. సో ఈ పిఎన్జీ మీరు యాడ్ అయితే వేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి దీన్ని జూమ్ ఇన్ చేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ చేసుకోండి. సో స్క్రీన్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇక్కడ ఎరేజ్ ఐకాన్ పక్కన ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, సో మీకు సో దీనిపైన ట్యాప్ చేసుకొని మూవ్ టు డౌన్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి చూడండి మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని టిక్ అయితే వేసుకోండి.
సో టిక్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఇక్కడ బార్డర్ ఉంది కదా, సో బార్డర్లోకి వెళ్ళేసి ఆథర్ 0 పెట్టేసుకొని ఇన్నర్ 2 పెట్టేసుకోండి. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. చూడండి మనకు శ్రీరామనవమి బ్యానర్ అయితే సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసాం, నీట్గా అయితే ఉంది. సో మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని నీట్గా శ్రీరామనవమి బ్యానర్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఆరో మీద ట్యాప్ చేసుకొని సేవ్లోకి వెళ్ళేసి సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. సో మీకు వీడియో ఎడిటింగ్ అంతా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.